అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము వైవాహిక జీవితంలో జాతకాల యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే పెళ్లి చేసేటప్పుడు జాతకాలు చూడాలా వద్దా అనే ఒక విషయం గురించి చర్చించుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అలాగే వివాహము అనేది ఏంటి అనంటే కార్మికంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ అనేది మనమందరూ తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఏ తల్లిదండ్రికి జన్మిస్తాము, అలాగే మనకెటువంటి సంతానం కలుగుతారు, ఎటువంటి జీవిత భాగస్వామి మనకు లభిస్తారు అనేదంతా ఏంటి అనంటే ఇది ప్రీ డిస్టైన్డ్ ఫినామినన్. మనకు ఆల్రెడీ అది రాసిపెట్టి ఉంటుంది. ఓకేనా? అంతేగాని మన తల్లిదండ్రి చూసి చేశారు కాబట్టి మనకి ఇలాంటి భర్త లేదా ఇలాంటి భార్య లభించారు. లేకపోతే జ్యోతిష్కుడు ఇలాంటి ఒక ప్రపోజల్‌ని ఓకే చేశారు కాబట్టే నా జీవితంలో ఇలాంటి పర్సన్ లభించారు అని అనుకోవడం అనేది మన మూర్ఖత్వం అవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా సరే మ్యారేజెస్ ఆర్ ఆల్వేస్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్తారు కదా! పెళ్ళిళ్ళు ఎప్పుడూ స్వర్గంలోనే నిశ్చయింపబడతాయని చెప్తారు. అంతేగాని పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు నిశ్చయించారు, లేకపోతే పెళ్ళిళ్ళు జ్యోతిష్కులు నిశ్చయించారు అని అనుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఈవెన్ పలానా వ్యక్తిని మీరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా ఈవెన్ దట్ విల్ బీ రిటన్ ఇన్ అవర్ ఫేట్. అలాగే ఒక జ్యోతిష్కుడు పలానా అబ్బాయిది, పలానా అమ్మాయిది మ్యాచ్ చేయాలంటే కూడా అది జ్యోతిష్కుడి తలరాతలో రాసి ఉండాలి. ఇప్పుడు విశ్వామిత్రుడో లేకపోతే వశిష్ఠుడో మనకు సీతారాముల కళ్యాణం అనేది జరిపించారు. నాకు క్లారిటీ లేదు. సో, అంత పెద్ద మహర్షే వాళ్ళ ఇద్దరి పెళ్లి జరిపించాలని కార్మికంగా రాసుంటే తప్ప అది వాళ్ళు చేయలేరు. ఓకేనా? సో, ఇక్కడేంటి అనంటే మనం చూసేటప్పుడు ఇప్పుడు కర్మానుసారంగా జరిగే ఒక ప్రక్రియ అనేది కర్మానుసారంగానే జరుగుతుంది కదా! సో, ఇందులో జాతకాలు ఎందుకు చూడాలి అని గనక మనం చూసుకుంటే, ఇది ప్రాక్టికల్‌గా ద మోస్ట్ అడ్వాన్స్‌డ్ మెథడ్ అని అనుకోవాలి. యాక్చువల్‌గా అందరూ అనుకునేదేంటంటే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు జాతకాలు కలుస్తాయా లేదా ఒకసారి చూద్దామని అనేటప్పుడు, నువ్వింకా పాతకాలపు మనిషివా? ఇంకా ఎందుకు మూఢనమ్మకాలు నమ్ముతావు? ఎందుకు నువ్వు జాతకాలు చూసి పెళ్లి చేసుకుంటావు అని అనుకుంటారు కానీ, యాక్చువల్‌గా జాతకాలు చూసి పెళ్లి చేసుకోవడం అనేది మోస్ట్ అడ్వాన్స్‌డ్ మెథడ్. ఎందుకంటే ఇప్పుడు ఒక కర్మానుసారంగా జరిగే ఒక ఈవెంట్‌లో మనం ఫ్రీ విల్‌ని ఇండ్యూస్ చేసే ఒక ప్రక్రియే ఈ జాతకాలు చూసి పెళ్లి చేయడం. ఎందుకంటే త్రూ లుకింగ్ అట్ వన్స్ హారోస్కోప్ మనకు జీవితంలో జరగబోయే పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఈవెంట్స్‌ని ముందుగానే మనం ట్రాక్ చేసే ఒక అడ్వాంటేజ్ గాని, ఎడ్జ్ గాని మనకు జాతకం చూడడం వల్ల లభిస్తుంది. సో, ఒక పార్ట్నర్ హారోస్కోప్‌లో గాని, మీ హారోస్కోప్‌లో గాని పలానా టైమ్ పీరియడ్‌లో మీకు చెడు జరుగుతుందనుకోండి. అదే టైమ్ పీరియడ్ మీ పార్ట్నర్ హారోస్కోప్‌లో బలంగా ఉంటే, సో, దట్ విల్ కాంపెన్సేట్ యువర్ నెగెటివ్ ఎఫెక్ట్స్. సో దట్ మీ పార్ట్నర్‌లో ఉన్నటువంటి పాజిటివ్ ఎఫెక్ట్ వల్ల మీకు జరగబోయే ఒక నెగెటివ్ ఎఫెక్ట్ అనేది కాంపెన్సేట్ అవుతుంది. అది ముందుగానే తెలుసుకోవచ్చు మనం బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎ మ్యారిటల్ రిలేషన్‌షిప్. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఇది మన సనాతన ధర్మంలో ముందుగానే ఎవల్యూషన్‌లో మనకు మహర్షులు అందించినటువంటి ఒక టెక్నిక్ వల్ల ఇది మనకు కాలక్రమేణా అలా కొనసాగుతూ వచ్చింది. ఏంటి పర్టిక్యులర్‌లీ మన ఇండియన్ ఫ్యామిలీస్‌లో అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి చేసే కన్నా ముందు జాతకం చూసి పెళ్లి చేయడం అనేది మంచిది అని చూసి అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ యొక్క పరంపర అనేది కొనసాగుతూ వచ్చింది. కానీ న్యాచురల్‌గా చూసుకునేటప్పుడు ఏంటంటే జాతకాలనేవి అసలు వివాహంలో రోల్ అనేది ప్లే చెయ్యదు అనే మనకు పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నాయి. రోల్ ప్లే చేయదని కాదు, జాతకాలు చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాయి. మనం గనక చూసుకుంటే ఏ దేవత లేకపోతే ఏ దేవుడి యొక్క వివాహం తీసుకున్నా కూడా ఎవ్వరూ కూడా వాళ్ళ లైఫ్‌లో జాతకాలు చూసి పెళ్లి చేసుకోలేదు. అది సీతారాముల కళ్యాణమైనా సరే, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణమైనా సరే, లేకపోతే ఈశ్వరుడు పార్వతీదేవి కళ్యాణమైనా సరే, లేకపోతే శ్రీకృష్ణుడు అంతమందిని పెళ్లి చేసుకున్నా కూడా ఏ ఒక్కరి జాతకం కూడా శ్రీకృష్ణుడు చూసి పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవి జాతకం తీసుకొని ఈవిడకు కుజదోషం ఉందా? లేకపోతే కాలసర్ప దోషం ఉందా? చూడలేదు. అలాగే పార్వతీదేవి ఈశ్వరుడి జాతకం చూసి మ్యాచింగ్ చేసుకొని పెళ్లి చేసుకోలేదు. ప్రకృతి రీత్యా అలా జరిగిపోయిందంతే. బట్ వాళ్ళకేంటంటే వాళ్ళు దేవుళ్ళు. సో, మనం ఇప్పుడు హ్యూమన్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి లెట్ అస్ స్టిక్ ఆన్ టు శ్రీరాముడి విషయం తీసుకుందాం మనము. సో, శ్రీరాముడి పెళ్లి ఎలా జరిగిందంటే స్వయంవరంలో శ్రీరామచంద్రుడు సీతాదేవిని గెలుచుకున్నారు. ఓకేనా. శివధనుస్సుని విల్లు విరిచారు.
ఆయన గెలుచుకున్నారు. బట్ శివధనుస్సుని ఎత్తి విల్లు విరచాలంటే దానికి కూడా జాతక బలం కావాలి. కానీ జనకుడు అక్కడ ఏంటనంటే మ్యాచింగ్ కోసం హారోస్కోప్స్‌ని మ్యాచ్ చేసే పని పెట్టుకోలేదు. సింపుల్ ఒకే ఒక రూల్. శివధనుస్సుని ఎవరు విరుస్తారో ఆయనకు నేను నా కూతురినిచ్చి కట్టబెడతానని ఒక సింపుల్ రూల్ పెట్టారు. అక్కడ స్వయంవరం అనేది శ్రీరామచంద్రుడు గెలిచారు కాబట్టి ఆయనకిచ్చి పెళ్లి చేశారు. ఈవెన్ ఇప్పుడు శ్రీరామచంద్రుడికి మోస్ట్ ఇంటెన్సిఫైడ్ కుజదోషం ఉంది ఆయనకు. ఓకేనా. ఎందుకంటే ఆయనకు సప్తమంలో కుజుడున్నారు. మకరంలో కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉంటారు ఆయనకు. సో, ఆయనకు కుజదోషం ఉన్నా కూడా జనకుడు ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. ఓకేనా. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంటనంటే ఏ ఒక్క దేవుడైనా సరే, ఏ ఒక్క దేవత అయినా సరే వాళ్ళ జీవితంలో హారోస్కోప్స్‌ని చూసి పెళ్లి చేసుకోలేదు. బట్ మనం గనక తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో ప్రాక్టికల్ సినారియో గనక తీసుకుంటే డివోర్స్ రేట్ అనేది ఇండియాలోనే చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు పెరుగుతుందనుకోండి ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్. బట్ ఎంతైనా సరే ఇంతవరకు డివోర్స్ రేట్ అనేది డెస్పైట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ హ్యూమాంగస్ పాపులేషన్ చాలా తక్కువగా ఉండేది ఇండియాలోనే. ఎందుకు అనంటే బికాస్ హారోస్కోప్స్ చూసి మ్యాచ్ చేసి పెళ్లి చేసుకోవడం అనేది ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫినామినన్ అని అనుకోవాలి మనం. ఎందుకు అనంటే మన ఇండియాలో మన కల్చర్ ప్రకారం ఏంటి అనంటే అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి చేయడం అనేది ఆ బాధ్యత పెద్దవాళ్ళు తీసుకుంటారు. పేరెంట్స్ తీసుకుంటారు కాబట్టి పేరెంట్స్‌కు ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే నా పిల్లలు బాగుండాలని వాళ్ళకుంటుంది. కానీ మనం బాగుండాలి అని మనకు ఉన్నంతగా వాళ్ళకే ఎక్కువుంటుంది. అంటే యాస్ ఎ పర్సన్ మీ జీవితంలో మీరు బాగుండాలని మీకు ఉండే ఫీలింగ్ కంటే మీరు బాగుండాలనేది మీ తల్లిదండ్రులకే ఎక్కువుంటుంది. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులు తీసుకొని హారోస్కోప్స్ మ్యాచ్ చేసి వాళ్ళ సంకల్ప బలం బావుంటుంది కాబట్టి వాళ్ళ పిల్లలు బాగుండాలని వాళ్ళు ఈ యొక్క ఫార్మాలిటీస్ అన్ని చూస్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఎక్కడ వస్తుంది అని గనక చూసుకుంటే ప్రేమ వివాహం అయ్యేటప్పుడు. సో, ఒకరి ఫీలింగ్స్‌ని ఇంకొకరు ఎక్స్‌చేంజ్ చేసుకొని మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌ని మీరే సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు మీ యొక్క రిలేషన్‌షిప్‌ని ఫ్యామిలీ దగ్గర కన్వే చేసి మీ ఫ్యామిలీ దాన్ని యాక్సెప్ట్ చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫినామినన్. అక్కడ సక్సెస్ రేట్ ఉంటుందా లేదా అనేది చెప్పలేం. సో, ఇప్పుడు ఏంటి అనంటే మ్యారేజెస్ అనేది ఇప్పుడు మనం ఇండియాలో పర్టిక్యులర్‌గా చూసుకునేటప్పుడు మన పిల్లలకు ప్రేమ వివాహం అయిపోతుందా? నా కూతురుకు ప్రేమ వివాహం జరుగుతుందా? లేకపోతే నా కొడుకుకు ప్రేమ వివాహం జరుగుతుందా? ఆ వివాహం అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందా లేదా అనేది చాలామంది పేరెంట్స్‌లో ఉన్నటువంటి భయాందోళన. సో, దీనికోసం మనము అస్ట్రాలజర్ దగ్గర అప్రోచ్ అయ్యి నా కొడుకు జాతకంలోనో, నా కూతురు జాతకంలోనో లవ్ మ్యారేజ్‌కి పాసిబిలిటీ ఉండే కాంబినేషన్స్ ఉన్నాయని అడిగే క్వెషన్స్ చాలా ఉంటాయి మనకు. సో, ఇప్పుడు మనం యాస్ ఎ అస్ట్రాలజర్‌గా చెప్పేది ఏంటి అనంటే జనరల్‌గా జాతకాల్లో 5థ్, 7థ్ కంజాయిన్ అయినప్పుడు లేదా పంచమ స్థానానికి, సప్తమానికి సంబంధపడేటప్పుడు మనకు లవ్ మ్యారేజ్‌కి దారి తీస్తుందని చెప్తాం. సో, ఇప్పుడు ఈ 5థ్, 7థ్ గనక సంబంధపడేటప్పుడు అది లవ్ మ్యారేజ్‌కి దారి తీస్తుందని చెప్పడం అనేది కరెక్టా? కాదా? అని గనక చూసుకుంటే ఇట్ ఈస్ ఎంటైర్‌లీ ఏ రాంగ్ కాన్సెప్ట్ అండి. ఓకేనా. ఎప్పుడైనా సరే పంచమాన్ని సప్తమము లేకపోతే సప్తమము, పంచమము రిలేట్ అయ్యేటప్పుడు ఏంటంటే వాళ్ళు లవ్ మ్యారేజే చేసేసుకుంటారని అనుకోవడం తప్పవుతుంది. జనరల్‌గా రూల్ ప్రకారం ఏంటి అనంటే 5థ్, 7థ్ గనక మనకు జాతకంలో రిలేట్ అయ్యేటప్పుడు ఏంటి అనంటే ఒక పార్ట్నర్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారని అనుకోవచ్చు. అంతేగాని దట్ నెసెసరీలీ నీడ్ నాట్ బి ఎ లవ్ మ్యారేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దగ్గర సంబంధంలో పెళ్లి జరుగుతుందనుకోండి. అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్‌కి బెస్ట్ ఫ్రెండు. సో, ఒకాయనకి కొడుకు పుట్టారు. ఇంకొక ఆయనకి కూతురు పుట్టారు. ఫ్యూచర్‌లో వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌ని బంధుత్వంగా మార్చుకోవడానికి ఈ అబ్బాయిని, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారనుకోండి. దట్ ఈస్ ఆల్సో ఏ 5 అండ్ 7 రిలేషన్. లేదు ఇప్పుడు బావ, మరదళ్ళ మధ్య పెళ్లి జరుగుతుందనుకోండి. అది కూడా 5, 7 రిలేషన్‌షిప్పే. లేకపోతే ఈవెన్ ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్‌లో కొలీగ్స్ ఇద్దరు కలిసి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటున్నారనుకోండి. అది 5, 7 రిలేషన్‌షిప్పే. దట్ నీడ్ నాట్ బి ఒకరి క్వాలిటీస్ మీకు నచ్చి వాళ్ళ మీద మీరు మోహం పెంచుకొని, ప్రేమ పెంచుకొని, లవ్ చేసి, ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు అనంటే అది మనం తప్పు చేసినట్టవుతుంది. ఎందుకంటే 5, 7 అనేది ఏంటి అనంటే మనకు పార్ట్నర్ సెలక్షన్‌లో పేరెంట్స్ అనేవి ఇన్వాల్వ్ కాకుండా మనమే మన పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకునే యొక్క
ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేసి ఇస్తుంది మనకు. బిట్వీన్ ద రిలేషన్‌షిప్ ఆఫ్ 5 అండ్ 7 ఓకేనా. ఇప్పుడు లాజికల్‌గా మనం గనక ఆలోచించి చూస్తే ప్రేమ వివాహం అనేది ఇండియాలో మాత్రమే మనం ఒకలాగా ఫారిన్ థింగ్ లాగా చూస్తాం గానీ, ఔట్‌సైడ్ అవర్ కంట్రీ ప్రతి ఒక్క దేశంలో కూడా ప్రతి ఒక్కరికి జరిగే ఫినామినన్ ఏంటి అనంటే లవ్ మ్యారేజే. ఇప్పుడు స్టేట్స్‌లో తీసుకుంటే కూడా, యూకేలో తీసుకుంటే కూడా అక్కడ మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటామని అడిగితే అందరూ నవ్వేస్తారు. బికాస్ అక్కడ జనరల్ ఫినామినన్ ఏంటి అనంటే ఒకరినొకరు ఇష్టపడడము, డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవడం అనేది అక్కడ కామన్ మనకు. ఓకేనా. ఇప్పుడు వాళ్ళు డేట్ చేసుకొని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇప్పుడు యూఎస్ఏలో, యూకేలో పుట్టే వాళ్ళందరికీ 5 అండ్ 7 రిలేషన్‌షిప్ ఉంటుందా లేదా అని గనక చూసుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకునేటట్టు ఉంటే 5 అండ్ 7 రిలేషన్‌షిప్ ఉంటే ఏంటి అనంటే సపోజ్ వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందని భావించొచ్చు మనం. అంటే ఫిఫ్త్, సెవెంత్ కాంబినేషన్ అనేది బోత్ బాయ్ హారోస్కోప్‌లో, గర్ల్ హారోస్కోప్‌లో ఉండి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగితే ఆ లవ్ మ్యారేజ్ అనేది నిలబడుతుంది. వాళ్ళకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్‌లో మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందని భావించొచ్చు. అంతేగాని ఫిఫ్త్, సెవెంత్ రిలేట్ అయినంత మాత్రాన వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని కన్క్లూషన్‌కి వెళ్ళకూడదు మనం. ఒకటి. ఇప్పుడు ఫారిన్ పీపుల్ అందరి జాతకంలో కూడా ఫిఫ్త్, సెవెంత్ రిలేషన్‌షిప్ లేనంత మాత్రాన వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా అంటే అలా కూడా కాదు. ఇప్పుడు ఫారిన్ పీపుల్‌లో ఫిఫ్త్, సెవెంత్ రిలేషన్‌షిప్ లేకపోయినా కూడా వాళ్ళు ఒకరితో డేట్ చేసి పెళ్లి చేసుకుంటున్నారనుకోండి. దాన్ని లవ్ మ్యారేజ్ అని మనం భావించకూడదు. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాస్ ఎ రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు జనరల్ హ్యూమన్ ఎవల్యూషనరీ ప్రాసెస్ తీసుకుంటే చదువు తర్వాత కెరియర్ తర్వాత సెటిల్మెంట్ తర్వాత ఫ్యామిలీ వస్తుంది. సో, సొసైటీలో లివింగ్ ఇన్ ఎ రిలేషన్‌షిప్ అనేది ఒక జనరల్ ప్రయారిటీ. సో, ఇప్పుడు ఒక పార్ట్నర్ వెళ్ళి ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయితో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన లైఫ్ ప్లాన్ ఏంటి? ఆయన లైఫ్‌లో ఏమేమి కావాలి? ఆయన ఎలా ఉండాలి? అలాగే ఈయన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఆ అమ్మాయికి ఫుల్‌ఫిల్ అయిందనుకోండి. అక్కడ మీకు లవ్ అనేది అక్కడ రోలే ప్లే చేయట్లేదు. మీ యొక్క రిక్వైర్మెంట్‌ని మీరు మీ పార్ట్నర్‌తో చెప్తున్నారు. ఆవిడ రిక్వైర్మెంట్‌ని మీరు వింటూ ఉన్నారు. ఇఫ్ యూ ఆర్ బోత్ కమింగ్ టు అన్ అగ్రీమెంట్ అది కూడా పెళ్ళికి దారి తీయొచ్చు. అక్కడ అస్సలు మీకు లవ్ అనేది రోల్ అనేది ప్లే చేయదు. ఓకేనా. సో, ఇది కూడా మనకు 5, 7 రిలేషన్‌షిప్‌లో వస్తుంది. కానీ ఇప్పుడు సపోజ్ ఫారిన్ పీపుల్ జాతకంలో 5, 7 రిలేషన్‌షిప్ ఉందనుకోండి. అప్పుడేంటి అనంటే ఎదుటి వాళ్ళకు మీరు అట్రాక్ట్ అయ్యి పెళ్లి చేసుకుంటున్నారని భావించాలి మీరు. ఓకేనా. అంటే మోహం అనేది ఉంది కదా మనకు. మోహం అంటే ఏంటంటే లవ్‌కి, లస్ట్‌కి మధ్య తేడా ఉంది. లస్ట్ అంటే ఏంటి అనంటే ఆహ్, వాళ్ళ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్‌ని మీరు చూసి వాళ్ళకి మీరు అట్రాక్ట్ అయ్యి వాళ్ళను మీరు పెళ్లి చేసుకోవడం అనేది ఇట్ ఈస్ కంప్లీట్‌లీ 5 అండ్ 7 రిలేషన్‌షిప్ అనుకోవచ్చు. ఓకేనా. అంతేగాని ఒకరితో పరిచయం పెంచుకొని వాళ్ళ సెక్యూరిటీస్‌ని మీ జీవితం మీరు ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి పారామీటర్స్‌ని మీ పార్ట్నర్ ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. అలాగే మీ పార్ట్నర్ ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ మీలో ఉన్నాయి. సో, మీరు మ్యూచువల్‌గా అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు అనంటే అది లవ్ మ్యారేజ్ కింద మనం భావించకూడదు. దట్ ఈస్ ఆల్సో జనరల్ మ్యారేజ్. ఓకేనా. సో, అలాగే మనకు పురాణాల్లో దేవుళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు. శ్రీరామచంద్రుడు శివుడి విల్లు విరిచారు కాబట్టి సీతాదేవినిచ్చి జనకుడు అలాగే దశరథుడు శ్రీరాముడినిచ్చి పెళ్లి చేశారు. అక్కడ క్రైటీరియా ఏంటంటే జాతకాలు కలిసాయా? జాతకాలు కలవలేదా? ఇలాంటివేమి చూడరు. సో, జనరల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటి అనంటే లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు జాతకాలు చూడాలంటే అసలు జాతకాలు చూడాల్సిన అవసరం లేదండి. లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు. బట్ జాతకాలు చూడడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనంటే వైవాహిక జీవితంలో జరిగేటటువంటి పాజిటివ్ ఎఫెక్ట్స్ గాని, నెగెటివ్ ఎఫెక్ట్స్ గాని మీరు ముందుగానే పసిగట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత చిల్డ్రన్ కోసం ప్లాన్ చేస్తారనుకోండి. సో, ఇప్పుడు బాయ్స్ హారోస్కోప్‌లో, గర్ల్స్ హారోస్కోప్‌లో గనక సంతాన స్థానానికి ఏమైనా అఫ్లిక్షన్స్ ఉంటే దానికి తగుమైనటువంటి ఒక ప్రికాషనరీ మెషర్సు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది యూ కెన్ టేక్ ఇట్ బిఫోర్ హ్యాండ్. ఓకేనా. అంతేగాని ఎప్పుడైనా సరే జాతకంలో మనం కుండలిని అబ్జర్వ్ చేసేటప్పుడు కూడా మనకొచ్చే బేసిక్ అబ్జర్వేషన్ ఏంటి అనంటే, సెవెంత్ హౌస్ కంటే ముందు ఫిఫ్త్ హౌస్ అనేదొస్తుంది. సెవెంత్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ మ్యారేజు. ఫిఫ్త్ హౌస్ వచ్చేసి హౌస్ ఆఫ్ రొమాన్సు లేకపోతే హౌస్ ఆఫ్ ఇన్‌క్లినేషన్. అంటే ప్రకృతి రీత్యా జరిగే కార్యం అనేది ఏంటి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పార్ట్నర్ మీద అట్రాక్షన్ అనేది కలగాలి ఫస్టు.
బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎ లీగల్ రిలేషన్‌షిప్ ఒక పర్సన్ మీద మీకంటూ ఒక ఒపీనియన్ అనేది కలగాలి. సో, అలాగే జరిగే ఒక ప్రక్రియ మనకు ఈవెన్ పురాణాలు, ఇతిహాసాలు కూడా చెప్పేదేంటి అనంటే మ్యారేజ్ అనేది దానికోసం మీరు జాతకాలు చూసి చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ జాతకాలు చూసి చేసుకునేటటువంటి రిలేషన్‌షిప్‌లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువుంటుంది. అది ప్రాక్టికల్‌గానే చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం. డివోర్స్ రేట్ అనేది లవ్ మ్యారేజ్‌లో చాలా ఎక్కువుంటుంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళేమి జాతకాలు చూసి పెళ్లి చేసుకోరు. అలాగని ఇప్పుడు వాళ్ళందరూ ఒకే రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారా? సింగిల్ రిలేషన్‌షిప్‌లోనే ఇన్వాల్వ్ అయ్యారంటే అలా ఏం లేదు. ఒక వైఫు ఫస్ట్ హస్బెండ్‌తో పిల్లల్ని కని సెకండ్ మ్యారేజ్ చేసుకుని సెకండ్ హస్బెండ్‌తో కూడా పిల్లల్ని కంటారు. ఓకేనా? అలాగని ఇప్పుడు ఫారిన్‌లో జాతకాలు చూసి చేసుకోకుండా ఉన్నటువంటి ఒక మ్యారేజ్ ఉందనుకోండి. జాతకాలు చూడకుండా చేసుకున్నటువంటి మ్యారేజు. వాళ్ళందరూ మల్టిపుల్ రిలేషన్‌షిప్స్‌లో ఇన్వాల్వ్ అయ్యారంటే అలా కూడా లేదు. ఫారిన్‌లో జాతకాలు చూసుకోకుండా చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళు కూడా ఒకే రిలేషన్‌షిప్‌లో కొనసాగినటువంటివి ఎన్నో ఉన్నాయి. సో, అల్టిమేట్‌గా ఇక్కడ మనం చెప్పొచ్చేదేంటి అనంటే, పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మన జీవితంలో ఎంటర్ అయ్యే పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కర్మానుసారంగానే మన జీవితంలోకి ఎంటర్ అవుతారు తప్ప, వి ఆర్ నో వే రిలేటెడ్ ఇన్ డిసైడింగ్ హూ విల్ బి అవర్ పార్ట్నర్. మనకు అది కర్మే డిసైడ్ చేసి ఇస్తుంది. బట్ వన్స్ ఆ పార్ట్నర్ మన జీవితంలోకొచ్చిన తర్వాత, వాళ్ళతో మనం ఎలా రియాక్ట్ అవుతాము, ఆ రిలేషన్‌షిప్‌ని మనం ఏ లెవెల్‌కి తీసుకెళ్ళగలుగుతాము అనేది ఇట్ విల్ బి డిసైడెడ్ బై యువర్ ఫ్రీ విల్. ఓకేనా? ఒకటి. ఇంకొకటేంటంటే జాతకాలు చూసి చేసుకోవడం వల్ల ఏంటంటే యూ కెన్ డిసైడ్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ముందుగా జరగబోయే ఒక ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు. సపోజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ అనేది మన మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో వచ్చేటట్టుంటే దానికి కావాల్సినటువంటి నెసెసరీ స్ట్రాటజీస్‌ని మనం బిఫోర్ హ్యాండే ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకు హారోస్కోప్స్ అనేది సహాయపడుతుంది. ఓకేనా? అంతేగాని హారోస్కోప్స్ అనేవి మ్యాండేటరీ కాదు మ్యాచింగ్ చేసుకోవడం కోసం. బట్ ఇట్ షూర్‌లీ హ్యాస్ ఎ సర్టెన్ అడ్వాంటేజ్ ఆఫ్ డిసైడింగ్ ఫ్యూచర్ ఈవెంట్స్. ముందుగానే జరగబోయే ఈవెంట్స్‌ని తెలుసుకోవడం వల్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకేనా? పర్టిక్యులర్‌లీ లవ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళైతే జాతకాలేమి చూడాల్సినటువంటి అవసరం లేదండి. బికాస్ మీ ఫ్రీ విల్లు, ఫేట్ అనేది మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ పంపించిందనుకోండి. యూ హావ్ టు రెస్పెక్ట్ దట్ ఈవెంట్. ఓకేనా? మీ యొక్క జీవితంలో మీకు తెలియకుండానే ఒక వ్యక్తి ఎంటర్ అవుతున్నారు. మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఎంటర్ అవుతున్నారంటే యూ హావ్ టు రెస్పెక్ట్ దట్ ఫినామినన్. ఎందుకంటే నేచర్ యొక్క ఇంటర్ఫరెన్స్ లేకుండా మన జీవితంలో ఏ ఒక్క ఈవెంట్ కూడా జరగదు. అన్నీ మనమే జరుపుకుంటాము అని అనుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. బట్ లవ్ చేసుకున్న తర్వాత హారోస్కోప్స్ ఎందుకు చూడాలి అనంటే, సపోజ్ ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈస్ హావింగ్ ఏ కామన్ వీక్‌నెస్, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి ప్రికాషనరీ మెషర్స్ ఎలా తీసుకోవాలని డిసైడ్ చేసుకోవడానికి మాత్రమే హారోస్కోప్స్ విల్ కమ్ ఇంటూ ప్లే. అంతేగాని ఈవెన్ మనకు శాస్త్రాలు, పురాణాలు చెప్పేది కూడా ఏంటంటే, నేచురల్ ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. మన ఫ్రీ విల్ కంటే. ఓకేనా? సో, జాతకాలు చూసి చేసుకోవడం వల్ల ఏంటంటే, సక్సెస్ రేట్ అనేది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. అలాగని జాతకాలు చూసుకోకుండా చేసుకునే రిలేషన్‌షిప్స్ అనేవన్నీ చెడిపోయాయంటే అలా కూడా మనకు కాదు. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వ్యూ పాయింట్స్, మీ యొక్క కమెంట్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.